నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉన్నాయి కదండి. చంటి పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే తప్ప ఎండల్లో తిరగకండి. జాగ్రత్త అండి. వాక్యం చూసుకుందామండి. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 4వ వచనము. ఇజ్రాయేలీల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. మందలు అంటే ఇక్కడ అప్పట్లో పశువుల మందలు. ఈనాడు మందలు అంటే మనమేనండి. క్రీస్తుని ఎరిగిన జనులము. మనకు తగిన ప్రదేశం ఏదంటే యెహోవా జయించిన దేశం అన్నమాట. నేను ఏర్పరచబడిన స్థలములో మీరు నివసించినట్లు మీరు నాటబడుదురు అని చక్కగా తెలియచేస్తున్నారు ఆ దేవాది దేవుడు. అలాగే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను, అంటే ఏర్పరచవలెను. ప్రభువు నాటబడాలంటే మనము పరిశుద్ధ స్థలం అంటే మన హృదయాలలో నాటబడే వారముగా మనం ఉండాలి. అలాగే మనము కూడా ఎలా ఉండాలంటే ఆయన ఏర్పరచబడిన స్థలములో మనము నాటబడే వాళ్ళముగా ఉండాలి. ఆయన చిత్తానుసారముగా నడవగలిగే వారముగా, నిలబడగలిగే వారముగా, నాటబడే వారముగా ఉండాలి. అప్పుడు అది మనకు తగిన స్థలముగా ఉంటుందన్నమాట. మందకు తగిన స్థలం అంటే ఏంటంటే మేత, ఆహారము, నీరు, కాపుదల ఉండాలి. అది మందకు తగిన స్థలము. ఆహారం అంటే ఆనాటి దినములలో పశువులకు మేత ఉండాలి, తాగటానికి నీరు ఉండాలి, అలాగే కాపుదలకు ఒక కాపరి ఉండాలి. ఆ విధముగా మందకు ఉండాలి. నేటి దినాలలో విశ్వాసులకు ఏముండాలి అంటే మేత. మేత అంటే ఏంటంటే ఇక్కడ వాక్యము, నీరు అంటే పరిశుద్ధాత్మ అనుభవాలు, అంటే అభిషేకము, ఆయన చేత అభిషేకింపబడాలి. కాపుదల అంటే సేవకుని కాపుదలలో మనము భద్రత కలిగి నిలిచెడు వారముగా ఉండాలి. ఆ భద్రత ఏ విధంగా ఉండాలి అంటే నూరంతల ఫలము కొరకు ప్రార్థించే వారముగా, అంతేకాదండి కొలత లేని ఫలం కొరకు ప్రార్థించే వారముగా ఉండాలి. దేవుని ఆరాధించే స్థలములో మనము నాటబడాలి, అంటే సంఘములో నాటబడాలి. సంఘములో, గృహములో ఆరాధించే స్థలం ఉండాలి. మన ఇంట కూడా కుటుంబ ప్రార్థనలు నిత్యము చేసుకునే వారముగా, ఆ విధముగా గృహములో నాటబడే వారముగా మనం ఉండాలి. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి కాబట్టి. యాజకులు నడిపించే స్థలములో నాటబడాలి. ఆనాడు యాజకులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు ఇలా ఇంతమంది ఉన్నారు. కానీ ఈనాడు యాజకులు ఎవరంటే సేవకులే కదా. వారు నడిపించే విధంగా మనము నడిపింపబడాలి. అప్పుడు మనము ఆయా స్థలముల్లో దేవుని నామములో నాటబడే వారంగా ఉంటాము. ఈ విధంగా మనము ఈ 4 స్థలాల్లో నాటబడి, ఎక్కడెక్కడ ఈ 4 స్థలాలంటే వాక్యము ద్వారా, అభిషేకము ద్వారా, సేవకుని కాపుదల ద్వారా, అలాగే కొలత లేని కొలము కొరకు ప్రార్థించటం ద్వారా మనం నాటబడి వర్ధిల్లే వారముగా ఉండాలి. ఆ విధమైన నాటబడుట అనే స్థితిలో మనము ఉన్నట్లయితే యేసు చేత తగిన స్థలములో నాటబడి వారముగా, ఫలించడి వారముగా, ఆయన యొక్క పరిశుద్ధ ఆవరణములోనికి కొనిపోబడే వారముగా ఉంటాము. ఆ విధమైన విత్తనములుగా మనం ఉన్నట్లయితే ఆయన మనలను నాటడి వారిగా ఉంటారు. కాబట్టి ప్రభువు చిత్తానుసారముగా నిలిచి నడుచుకునే వారముగా ఆయనచే మన యొక్క ఆత్మీయత అనే విత్తనము నాటబడే విధముగా నిలిచి ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.